మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇస్ రిలీజింగ్ ఆన్ August 23rd కదా. 23rd. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ కంపోజింగ్ ఫర్ దట్ ఫిల్మ్? నేను ఐఎమ్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్. అంటే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ది యాక్చువల్ తెలివి కామెడీ సినిమాలో బయటపడుతుంది అని నాకు నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నా. బికాజ్ ఓకే, ట్రీటింగ్ కామెడీ ఈజ్ లైక్ వెరీ డేంజరస్, లైక్ చాలా చాలా టఫ్ కూడా. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ వన్, లైక్ ట్రీటింగ్ కామెడీ ఈజ్ లైక్ వెరీ టఫ్. అంటే కామెడీ సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయడం కష్టం అంటారా మీరు? కష్టం అంటున్నా. బికాజ్ లైక్ నువ్వు ఫాలో కావాలి, ఆయన డైలాగ్ ఫాలో కావాలి, వాడు కాసేపు ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఆ లోపు ఏదో అనేస్తాడు. సో ఫాలోయింగ్ దీస్ డీటెయిల్స్ ఆర్ లైక్ వెరీ టఫ్. మనం కింద చాలా సినిమాలు వస్తే అట్లా మ్యూజిక్ ఉంటుంది కింద, మధ్యలో సౌండ్ ఎఫెక్ట్లు వస్తాయి, అట్లా ట్రిగర్ చేస్తారు. బట్ ఫాలోయింగ్ ద సీన్ ఈజ్ లైక్ డిఫరెంట్. అప్పుడు నాకు ఈ ఎప్పుడు ఉండే. బట్ నేను ఎప్పుడైనా కామెడీ ఫిల్మ్ చేస్తే నాకు ఆ భయం ఉంది. అది నేను నా డైరెక్టర్ దగ్గర జెన్యున్గా ఒప్పుకున్నా. దట్ అన్న నేను అసలు ఏ సినిమాకి పోతే ఏదో రోగం ఉన్నట్టు అసలు నేను నవ్వను అన్న. నేను సినిమాలో ఈ సినిమాలో అసలు థియేటర్లో అసలు నవ్వను. నేను ఎవరు నవ్వుతే అందరినీ ఇట్లా అవుతాయి, ఎందుకు నవ్వుతుర్రా దీనికి అన్నట్టు ఉంటాను. అంటే కామెడీ సినిమాలకు నవ్వరా మీరు? నేను నాకు అసలు నవ్వు రాదు సినిమా థియేటర్లో. ఐ డోంట్ నో, లైక్ నేను లాస్ట్ కూడా చాలా విచిత్రంగా ఉన్నారు మీరు. లైక్ ఐ ట్రూలీ రిమెంబర్ లైక్ నేను థియేటర్లో బాగా నవ్విన లాస్ట్ జోక్ కూడా నాకు గుర్తుంది. ఎందుకు గుర్తుంది అంటే అదే కీడాగోలలో సరేంద్ర బాటిల్ జోక్కి నేను నవ్వా పెళ్ళు. దట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, వెరీ రేర్లీ దట్ ఐ రిమెంబర్ దట్. అంతే, అట్లా గుర్తుందంటే అర్థం చేసుకో. ఎన్ని సినిమాల్లో రాని నేను చూడని సినిమా లేదు. అంటే దట్స్ హౌ నాకు అది భయం ఉంది, లైక్ డూయింగ్ కామెడీ. బట్ నేను ఎప్పుడు అందులో పడొద్దు, ఐ షుడ్ చూస్ నైస్ ఫిల్మ్స్ అని ఉండే. సో ఎప్పుడైతే లైక్ మూవీది నాకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం నేను స్క్రిప్ట్ లెవెల్ నుంచి అసోసియేట్ అయ్యి లేకుండే. లైక్ ఇంకొక షూట్కి ఇంకో వారం ఉందన్నప్పుడు ఐ కేమ్ ఇన్ టు ద గేమ్. సో అప్పటికే షూట్కి వెళ్తున్నాడు కదా, వెళ్ళేసి వచ్చి ఇలా ఉంటుంది కళ్యాణ్ మన సినిమా అంతా ఈ మీటర్లో ఉంటుందని ఒక సీన్ చూపించాడు. లైక్ అసలు వావ్, నేను మస్తు ఎంజాయ్ చేసిన. సినిమా చూసారా మీరు? ఒక సీన్ చూపించారు అప్పుడు, కానీ అసలు 2 కూడా అన్న దీన్ని మస్తు చేయొచ్చు అసలు ఇట్లా అని చెప్పి నాకు లైక్ ఐ ఇమీడియట్లీ గాట్ ట్యూన్. అట్లా చూస్తున్నప్పుడు ఫట్టుమని వచ్చింది. నేను ఇంటికి వచ్చి టక్కున టైటిల్ ట్రాక్ ఇంకా అసలు అది అన్నకి ఇంకా చాలా టైటిల్ ట్రాక్ ఓన్లీ మీరు చేసేసారు ఫస్ట్ టైటిల్ ట్రాక్ చేశారు. ఒక వైబ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, ఈ వైబ్ ఉంటుందన్న మన సినిమా, ఈ వైబ్ లో పెడదాం అన్నట్టున్నా. నో సాంగ్ నథింగ్, తననే ఉంది, ఈ ఎనర్జీలో ఉంచుదాం సినిమాని. బట్ దాట్ మేడ్ మీ లెర్న్ సో మచ్. అంటే టెక్నీషియన్కి సినిమా ఎంత నచ్చాలి చూడు, అంటే దట్స్ వాట్ ట్రిగరింగ్ టు మీ. అంటే దాని తర్వాత ప్రతి సినిమా నాకు ఎంత నచ్చుతుందో నేను అంత ఓన్ చేసుకుంటా. ఎంత ఓన్ చేసుకుంటా అంటే నిజంగా సినిమా బాగుంది కాబట్టి నేను తీసుకొని ఉండాలి, లేకపోతే నా దగ్గర వచ్చింది కాబట్టి బాగుండేటట్టనే దాన్ని బయటికి పంపాలి. వీఆర్ ఇన్ దట్ 2 things. అంటే నాకు అనిపించిందన్న నిజమై ఉండాలి, లేకపోతే నువ్వు నిజం చేసినా బయటికి పంపు. సో మిమ్మల్ని సడన్ గా వింటే మీరు ఎగ్జాక్ట్లీ విజయ్ దేవరకొండలా మాట్లాడుతున్నారు. ఏంటి వాట్ యు సే కనెక్షన్? సేమ్ ప్లేస్ కజిన్సా మీరు? అంటే ఫేస్ కూడా సిమిలర్ ఉంది. నోవా? లైక్ హైదరాబాద్ తెలంగాణ అంతే. ఎవరైనా చెప్పారా మీకు ఇది ఇప్పటివరకు? పీపుల్ టోల్డ్ ఇట్ స్టోన్ లైక్ ఇంత మెల్లిగా మాట్లాడితే అంతే. మీరు అకాస్టిక్ రూమ్ లో ఇంటర్వ్యూ తీసుకుంటే ఇంకా అట్లనే వస్తుంది. అండ్ వెన్ ఐ టాక్ ఇన్ మై ఐ డోంట్ థింక్ సో లైక్ ఐ సౌండ్ లైక్. ఓకే, సో కమింగ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ఐఎమ్ చూసింగ్ లైక్ కంప్లీట్లీ అంటే లైక్ వేర్ రైటర్ ఈస్ అ ఫ్యామిలీ ఫిల్మ్. మెయిన్ ఫేమస్ ఒక లైక్ బ్యాక్ డ్రాప్, లైక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ బడ్డీ కామెడీ కెన్ కాల్. నేను ఇంకొక ఫిల్మ్ కంప్లీట్ అర్బన్ బడ్డీ కామెడీ తీసుకున్నా, దట్ ఈస్ కాల్ జయముంది భయమేల మనస అని మూవీ నేమ్. సో ఐఎమ్ డూయింగ్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. like I think you'll get to know, it's called Nilave Chali మూవీ నేమ్. అండ్ అది ఒక లవ్ స్టోరీ. దాని తర్వాత లైక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. దెన్ ఐ హ్యావ్ ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ ఉంది నెక్స్ట్. సో ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా అంటే ఒక పాడిట్ అయితే నాకు అన్ని తెలంగాణ సినిమాలే వచ్చినాయి మధ్యలో మెయిన్ ఫేమస్. సో అంటే లైక్ ఐ గాట్ అరౌండ్ 6 ఫిల్మ్స్ లైక్ అదే ఊర్లో సేమ్ టైప్. పల్లెటూరు సార్, 3 ఫ్రెండ్స్ సార్. అంటే 3 ఫ్రెండ్స్ అనగానే ఫస్ట్ సేమ్ ఫార్మాట్. అంటే ఇప్పుడు మీరు తెలంగాణది బాగా క్లిక్ అయింది మీ సాంగ్ కాబట్టి ఆబ్వియస్లీ పీపుల్ దానికోసం మీకు అప్రోచ్ అవుతున్నారు. దట్ స్టోరీ షుడ్ హోల్డ్ దట్ డిగ్నిటీ. అంటే జస్ట్ బికాజ్ అక్కడ పాటలు నడవటం అనేది ఇట్స్ లైక్ అది సినిమాకి ఎంత హానెస్ట్ ఉంటేనే అట్లా క్లిక్ అవుతాయి. ఇట్స్ నాట్ లైక్ ఎలోన్ గా పోయి హిట్ కొట్టదు పాట. సో లైక్ చాలా ఎనర్జీస్ అవసరం దానికి. నాకు ఆయన చెప్తున్న దానికి నేను ట్రిగరే రాసిన పాట అది ఆ స్టోరీకి. సో అట్లా మేము డిజైన్, బట్ ఆ వైబ్ అక్కడ స్టోరీలో కానీ డైరెక్టర్ నుంచి రావాలి. జస్ట్ బికాస్ సాంగ్ హిట్ అయిందని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే
లైక్ యూ కెన్ కన్సిడర్, బట్ నాకు వచ్చిన 6 సినిమాలు వాళ్ళు దేవర్ లైక్ ఫెయిల్డ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దట్. అంటే నేను ఒక టెక్నీషియన్ ఎందుకు యాడ్ అవ్వాలి మీకు అనే దగ్గర ఆన్సర్ లేదు నాకు. ఓకే. సో కానీ ఇప్పుడు మీ సమ్ టైమ్స్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, డైరెక్టర్స్కి వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో హౌ డూ యూ పీపుల్ కమ్ టు అ కామన్ పాయింట్ ఆర్ అగ్రిమెంట్? సో నేను అంటే ఒకవేళ డిసగ్రిమెంట్స్ ఉన్నాయనుకో, మాకెవ్వరికి ఈగోస్ ఉండవు. అంటే ఎనీ గుడ్ క్రాఫ్ట్మెన్స్కి లైక్ ఆ ఈగో అంటే నాకు అతనికి ఏంది సినిమాని బాగా చేసుకుందాం అనే గొడవలే. అది చాలా అదృష్టం సినిమా. ఒక ఇద్దరు టెక్నీషియన్ గొడవ పడుతున్నారంటే నేను చెప్తున్నా, గొడవ అంటే ఇట్స్ నాట్ లైక్ పర్సనల్ కదా. నా పర్సనల్ విషయాలలో ఎంతో గొడవ లేవు. వీఆర్ జస్ట్ ఫైటింగ్ లైక్ సినిమా ఎంత బాగుండాలనే కూడా గొడవ. అది సినిమా అదృష్టం, సినిమా చాలా మంచిది అది ఆ వార. అండ్ జెన్యున్ గా ఎవరిది మోర్ హెల్ప్ఫుల్ అనే కాడ గొడవ అది. సో నాదే నెగ్గాలి అనే పంతాలు ఉన్న ఈగోయిస్టిక్ గొడవ. ఈ పదం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని వాడతారా మీరు? డిఫరెన్సెస్ అని అంటే డిఫరెన్సెస్ వాడతాను నేను. అంటే వచ్చినాయి అందరి సినిమాలలో ఉంటాయి. కాకపోతే ఐఎమ్ సీయింగ్ విచ్ ఈస్ లైక్ మోర్ హానెస్ట్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఏది ఎక్కువ హెల్ప్ అవుతుంది అనే కాడ. నాదే నెగ్గాలి అనే గొడవలు కావు ఇవి. మేబీ ఇది కరెక్ట్ ఏమో, మేబీ ఇది కరెక్ట్ ఏమో అనే ఒక థాట్ ఆఫ్ డిఫరెంట్ పర్సెప్షన్ అనొచ్చు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ డెసిషన్ యూ మేడ్ దాన్ని కాంక్రీట్ గా జనాల ప్రెజెంట్. ఈ గొడవ మీ ఇద్దరి మధ్యలే. నువ్వు ఇక దీంతో వెళ్తున్నావు అంటే లైక్ వర్క్ ఇట్ యాజ్ ఇఫ్ నీదే, ఇంకా దిస్ ఇస్ ఇట్ అన్నట్టే పని చేసుకుంటాం. బట్ దిస్ ఇస్ బిట్వీన్ అస్ అంతే. జనాలకి ఎప్పుడు ఆ కన్ఫ్యూజన్ బయటికి మా నుంచి అంటే నా నుంచి ఎప్పుడు వెళ్ళలే బయటకి. మేము ఫిక్స్ అవుతాం గొడవ పడ్డా కానీ, ఫిక్స్ అయిందని జనాలకి వెళ్ళని. నా జీవితం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అది నువ్వు చేసిన తప్పే అన్నట్టు మాట్లాడతాను. టువర్డ్స్ ఆడియన్స్ జెన్యూన్ నైస్ క్రాఫ్ట్ వెళ్తుంది బయటకి. బట్ మా ఇద్దరి మధ్యలో ఉంటాయి అంతే. ఓకే.